రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నించింది. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అని సుప్రీం నిలదీసింది. అటు తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, తెలంగాణ ప్రభుత్వానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అయితే ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టు ఒకవైపు ధర్మాసనం ఏం చెప్తుందో అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒకవైపు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినటువంటి రిట్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ దేవేంద్రనాథ్ బెంచ్ సంబంధించిన ధర్మాసనం దానికి సంబంధించి డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఈ రిజర్వేషన్ అంశం పైన ఎలక్షన్ నోటిఫికేషన్ పైన స్టే ఇవ్వకపోతే మీరు సుప్రీంకోర్టుకు వస్తారని చెప్పేసి కామెంట్ చేస్తూ ఈ కేసును అయితే ఈ పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడ నుంచి రాజ్యసభగా ఎంపికైనటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మన్వి ఆయన ఆ వాదనలు వినిపించారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అభిషేక్ సింగ్ మన్వితో పాటు ఒకవైపు సిద్ధార్థ దవేని కూడా ఒకవైపు తమ అడ్వకేట్గా నియమించుకుంది. అయితే వాదనలు అభిషేక్ సింగ్ మన్వి మాత్రం వినిపించారు. ఒకవైపు నిన్న జరుగుతున్న పరిణామాలు గమనించి వెనువెంటనే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీరంగ ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో సంప్రదించి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి అంశాలు ఉంటుందని చెప్పేసి ఒకవైపు గట్టి న్యాయవాదులు నియమించుకొని వాదన వినిపించడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేయడంతో కూడా ఇక తదుపరి రాష్ట్ర హైకోర్టులోనే తేలనున్నది. రాష్ట్ర హైకోర్టులో ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఒకవైపు దీని మీద ఇప్పటికే దీన్ని విచారించారు. తెలంగాణ రెడ్డి జాగృతి పేరు మీద బుట్టంగాన గారి మాధవరెడ్డి ఇప్పటికే దీని మీద పిటిషన్ వేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలపైన ఇప్పటికే అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 4041ని కూడా ఆల్టర్ చేస్తూ 3 జీవోలు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడంతో కూడా దాన్ని విచారించినటువంటి రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నోటిఫికేషన్ కూడా ఒకవైపు కోర్టు ఒకవైపు సంబంధించి విచారణకు లోబడే ఉంటుందని చెప్పేసి కూడా గతంలోనే విచారించిన సందర్భంగా రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది, ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే ఇదే వంగా గోపాల్ రెడ్డి ఒకవైపు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ జీవో నెంబర్ 399ని సవాల్ చేస్తూ అప్పుడు కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. అప్పుడు శశికళారెడ్డి, వంగా గోపాల్ రెడ్డి ఇద్దరు వేసినటువంటి పిటిషన్లకు అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఒకవైపు ఇందిరా సహాని కేసుకు అనుబంధంగా 50% రిజర్వేషన్ సీలింగ్ దాటొద్దని చెప్పేసి ఒకవైపు చెప్తున్న క్రమంలో తెలంగాణ ఉన్నటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పీల్కి వెళ్ళడంతో కూడా మీరు ఇచ్చినటువంటి అప్పీల్ని ఒకవైపు డిస్మిస్ చేయాలా, మీరు వెనక్కి తీసుకుంటారని చెప్పేసి అప్పుడు కూడా ధర్మాసనం చెప్పడంతో కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తాము వేసినటువంటి అప్పీల్ని వెనక్కి తీసుకొని మళ్ళీ 23% రిజర్వేషన్ని ఖరారు చేస్తూ బీసీలకు మళ్ళీ చట్టాన్ని మార్చడం జరిగింది. ఇప్పుడు అదే అమల్లోకి వస్తుంది. అలాంటి తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ తగ్గిపోయినాయి కాబట్టి మేము మీకు బీసీలకు జనాభా ప్రాతిపదికన 34% రిజర్వేషన్ కాదు, గతంలో ఉన్నటువంటి 34% కాదు, మీకు 23%కి కేసీఆర్ తగ్గించాడు, దాన్ని మేము 42%కి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి దాన్ని చట్టరూపంగా తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బీసీ కులగణన కోసం తెలంగాణలో కులగణన కోసం ప్రత్యేకంగా భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేసి దానికి మంచి లెక్కలు తీసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఎంపరికల్ డేటాను సేకరించి అన్ని రకాల లెక్కలు సేకరించిన తర్వాతనే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు పెట్టడం జరిగింది. ఒకటి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఇచ్చేది ఒక చట్టం అయితే బీసీలకు లోకల్ బాడీలో అర్బన్ లోకల్ బాడీస్లో రూరల్ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ ఇచ్చేది మరొక చట్టం. ఈ 2 చట్టాలను తీసుకొచ్చి రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని పక్షాలు ఆమోదించి గవర్నర్ వద్దకు పంపాయి. గవర్నర్ దీన్ని ఆమోదించకుండా రాజ్యాంగ భద్రత కోసం పరిశీలించడం కోసం దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపారు. రాష్ట్రపతి వద్ద ఇప్పుడు ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, అవి ఆమోదానికి ఇంకా నోచుకోలేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు 3 నెలల వ్యవధి తర్వాత తమ వద్ద ఉన్న బిల్లుల్ని
ఆమోదించకపోతే డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టుగా చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ మేరకు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తమిళనాడుకు అదేవిధంగా రీసెంట్ గా కొన్ని చట్టాలు ఆల్టర్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రపతి ఆమోదించేంత వరకు వెయిట్ చేయకుండా సెప్టెంబర్ 30 లోపు లోకల్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు గతంలో చెప్పినటువంటి ధర్మిల ఒకవైపు దాన్ని అమలు చేయడం కోసం ఇమీడియట్ గా జీవో నెంబర్ 9 ని అదేవిధంగా జీవో నెంబర్ 41 ని తీసుకురావడం జరిగింది. వీటిని సవాల్ చేస్తూనే ఇటు మాధవరెడ్డి రాష్ట్ర హైకోర్టులో, వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో ఇప్పుడు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టులో వేసినటువంటి వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ ని ఇప్పుడు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఒకవైపు వంగా గోపాల్ రెడ్డికి సంబంధించిన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వకపోతే మీరు సుప్రీంకోర్టుకు వస్తారా, రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతో కూడా ఇప్పుడు దాన్ని వంగా గోపాల్ రెడ్డి తరపున న్యాయవాదులు తమ పిటిషన్ ని ఉపసంహరించుకున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఇప్పుడు తదుపరి బంతి అంతా కూడా రాష్ట్ర హైకోర్టుకు రాబోతుంది. రాష్ట్ర హైకోర్టులో ఈ నెల 8వ తేదీన దాని విచారణకు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ నెల ఒకవైపు గత ఎలక్షన్ నోటిఫికేషన్ 29వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. 28వ తేదీలోనే రాష్ట్ర హైకోర్టులో దీని మీద విచారణ కొనసాగింది. ఇమ్మీడియట్ గా జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సల్ట్ తోటి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించి 5 విడతల్లో 2 విడతల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, 3 విడతల్లో సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లు ఒక్కొక్కటి ఇస్తూ వెళ్లి సంబంధించిన నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరగబోతున్న తరుణంలోనే వీళ్ళు దీన్ని జీవో నెంబర్ 9 ను సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి రాష్ట్ర హైకోర్టులో ఈ గతంలో వేసిన పిటిషన్ పైన 8వ తేదీన మళ్ళీ విచారణ రాబోంది. విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు విచారించి ఎలాంటి అంశాలు చెప్తుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర హైకోర్టుకు బిగ్ రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉన్నది. స్వామి, మరి తదుపరి హైకోర్టులో విచారణ ఎప్పుడు జరగనుంది? అంటే ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అరవింద్ స్వామి సంబంధించినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించి విచారించబోతుంది. ఇప్పటికే విచారించినటువంటి రాష్ట్ర హైకోర్టు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి నోటిఫికేషన్ ఇవ్వలేదు. తదుపరి ఇచ్చే నోటిఫికేషన్ కూడా కోర్టు విచారణకు లోబడే ఉంటుందని చెప్పేసి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ఈ రోజు మరికొద్ది మంది బీసీ సంఘాల నాయకులు బీసీ రిజర్వేషన్లని ఒకవైపు సపోర్ట్ చేస్తూ మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, తెలంగాణ ఒకవైపు బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవస్థాపక సభ్యులు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా మాజీ ఐఏఎస్ చిరంజీవులంతా కూడా రాష్ట్ర హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళడం జరిగింది. బీసీ రిజర్వేషన్లను వీళ్ళు సపోర్ట్ వెళ్ళడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243కి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రాలకు రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా జనాభా దామాష ప్రకారం వారికి రిజర్వేషన్లు రాజ్యాంగం కట్టబెట్టిందో అదేవిధంగా బీసీలకు కూడా కట్టబెట్టాలి. దీనికి సంబంధించిన విషయంలో ఇందిరా సహాని కేసులో ఏదైతే 50% సీలింగ్ దాటిందని చెప్పేసి ఏదైతే విద్యా ఉద్యోగాలను మాత్రమే చెప్పింది, ఇందులో రాజకీయాలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛ ఉందని చెప్పేసి బీసీ దాని మేరకు ఇప్పుడు వీళ్ళంతా కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఈ అప్పీల్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దీనికి సంబంధించి ఒకవైపు విచారించబోతుంది. ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మొన్న జరిగినటువంటి 28 జరిగినటువంటి విచారణలో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఒకవైపు ఇటు పిటిషనర్ మాధవరెడ్డి తరపున జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ముందు అడ్వకేట్ మయూర్ రెడ్డి విచారణ ఒకవైపు వాదనలు వినిపించారు. ఇటు ఎలక్షన్ కమిషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ తరపున వివిధ శాఖలకు సంబంధించిన అన్ని రకాల విభాగాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు వారికి సంబంధించినటువంటి డెలిగేట్స్ వారికి సంబంధించి అక్కడ వారి వాదనలు అయితే వినిపించడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మరింత మంది బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ సపోర్ట్ చేసేటువంటి సంఘాలు, వ్యక్తులు, పార్టీలన్నీ కూడా వీటికి సంబంధించి మద్దతుగా కోర్టులో అప్పీల్కి వెళ్లాలని చెప్పేసి నిన్న రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరింతగా రాష్ట్ర హైకోర్టులోనే దీని మీద వాడివేడి చర్చలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈ నెల 8వ తేదీన బుధవారం వచ్చేటువంటి ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. ఇటు పిటిషనర్ తరపున మాధవరెడ్డి తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించబోతున్నారు. ఇటు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ దీని మీద విచారించి సుప్రీంకోర్టులో దీని పిటిషన్ డిస్మిస్ అయిన కారణంగా రాష్ట్ర హైకోర్టు దీని మీద ఎలాంటి ప్రొసీడింగ్ ఇవ్వబోతుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. 9వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది, నామినేషన్ స్వీకరించబోతుంది. ఇలాంటి తరుణంలో బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి 23% రిజర్వేషన్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం 50% సీలింగ్ బ్రీచ్ అవుతూ 42% రిజర్వేషన్లు ఇచ్చింది. తమిళనాడులో మాత్రం 69% రిజర్వేషన్లు ఒకవైపు షెడ్యూల్ 9లో చేర్చి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో చేర్చి దాన్ని రాజ్యాంగ భద్రత కల్పించి అమలు చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇతర వర్గాలకు దీనివల్ల అన్యాయం జరుగుతుంది. బీసీలకు పెంచడంతో పాటు ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది బీసీలకు రిజర్వేషన్
రిజర్వేషన్ విషయంలో ఎవరు కూడా ఆటంకం కలిగించొద్దు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్న కారణంగా బీసీలకు కూడా అలాగే ఇవ్వాలి. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీలో మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సర్వేలు జనాభా సర్వేలు గణగణన చేసి పూర్తి తర్వాతనే దీనికి ముందుకు వెళ్ళింది. దీనికి భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసింది. ఆ తర్వాత ఎంపరికల్ డాటాను సేకరించింది, ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయి ఎంపరికల్ డాటాను తీసుకున్న తర్వాతనే మొన్న రీసెంట్గా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోనే ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఒకవైపు కంచె ఐలే లాంటి సోషల్ సైంటిస్టులను ఇందులో సభ్యులుగా చేర్చి వీళ్ళందరి ద్వారా ఎంపరికల్ డాటాను సేకరించిన తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన లెక్కల్ని బయటపెట్టాలి, గ్రామాల వారీగా బయటపెట్టాలని చెప్పేసి తెలంగాణ జాగృతితో సహా బీఆర్ఎస్ పార్టీతో సహా మిగతాలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయట పెట్టట్లేదు, కానీ తమ దగ్గర సీక్రెట్ గా పెట్టుకున్న డాటాను కోర్టుల ముందు పెట్టట్లేదు. దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ ని మాత్రం ప్రకటించారు. బీసీలు 56% మంది ఉంటే కేవలం 42% రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా మరొక వాదనను బీసీ సంఘాలు తెరపైకి తీసుకొస్తున్నాయి. మొత్తానికైతే ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జరిగేటువంటి విచారణలో ఈ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ పైన స్టే ఇస్తుందా, లేకపోతే రిజర్వేషన్ అంశం పైన రాష్ట్ర హైకోర్టు ఏమైనా కామెంట్ చేస్తుందా, దాని మీద ఎలాంటి విచారణ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. తెలంగాణ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ స్థానిక ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ సమయంలో హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, బీజేపీ ఎంపీ బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మాట్లాడడానికి రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి మనకి అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ చిరంజీవి గారు నమస్తే అండి. నమస్కారం. చిరంజీవి గారు చెప్పండి, రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు, ఏంటి? రిజర్వేషన్ల కొరకు 100% చట్ట ఇంప్లిమెంట్ కావడానికి కొరకు కోర్టులలో పోరాటం చేయడానికి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు హైకోర్టులో ఇంప్లీడ్ అయినాం, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా నేను ఇంప్లీడ్ అయినాను. సుప్రీంకోర్టులో కూడా మా అడ్వకేట్ రిప్రజెంట్ చేశాడు. సో ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడానికి నిరాకరించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే సుప్రీంకోర్టు దాకా రాకపోవాల్సినంత అత్యంత ఉత్సాహం వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. న్యాయ వ్యవస్థలో ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో వీళ్ళు హైకోర్టు ఎంక్వైరీ కంప్లీట్ కాకుండా ఒక ఫైనాలిటీ కాకుండానే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో కూడా అంతకుముందే మాధవ్ రెడ్డి అని అతను అసలు గవర్నమెంట్ జీవో ఇవ్వకన్నా మొదలు మీరు జీవో ఇస్తున్నారు ఆపేయండి అని వేయడం, ఎందుకు ఇంత ఆతృత? అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ కి రిజర్వేషన్ రావడం తప్ప నేరమా? అది రాకన్నా మొదలే వీళ్ళు వెళ్ళేసిపోయి అడ్డుకొని మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా 100%గా దాన్ని అడ్డుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తాం. ఓకే, అంటే తదుపరి నెక్స్ట్ ముందు ఏమేమి చేసే ఆలోచనలో ఉన్నారు, ఏంటి అసలు? అంటే ఇప్పుడు మేము హైకోర్టులో అయితే మొదలు ఈ ఇష్యూస్ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఎల్లుండి. ఆ తర్వాత మరి హైకోర్టు ఎల్లుండి జడ్జిమెంట్ ఇస్తుందా లేక మళ్ళీ వాయిదాలు వేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ హైకోర్టు ఆ రోజు స్టే ఇవ్వకపోతే 9th నుంచి నామినేషన్స్ వేయడానికి నామినేషన్ అవకాశం ఉంది. సో మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎంతో కష్టపడి కులగణన జరిపి డెడికేటెడ్ కమిషన్ పెట్టి అన్ని రిపోర్ట్లు తీసుకొని రిజర్వేషన్ పెంచిన తర్వాత వీళ్ళేదో అడ్డుపడి ఈ రిజర్వేషన్ రానియకుండా మేము చూస్తామనేది కరెక్ట్ కాదు. సో చట్టపరంగానే మీరు వెళ్ళండి, మేము కాదనంటే మేము కూడా దాన్ని చట్టపరంగానే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను. ఓకే, మరి మొత్తానికి హైకోర్టులో విచారణలు ఉండగా సుప్రీంకి ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే హెచ్సీలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? లేదు మరి అదే కదా, ఇప్పుడు ఇంకా స్టే ఇక్కడ ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ 8th రోజు ఎంక్వైరీ ఉంది. అంటే ప్రీమాచ్యూర్ గా ఇక్కడ కంప్లీట్ కాకుండా మొదలే అక్కడ వెళ్ళేసి మేము ఆపేసుకుంటామంటే దాని అర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ అది. అందుకనే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు. గతంలో కూడా ఇక్కడ వాళ్ళు అదే చేశారు కదా, గవర్నమెంట్ జీవో ఇవ్వకన్నా మొదలే వీళ్ళు జీవో ఇస్తున్నారు 42% దీన్ని ఆపండి అని పిటిషన్ వేశారు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రీమాచ్యూర్ అవన్నీ కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితిని తెలుపుతున్నాయి. అంటే బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఎంతవరకు అడ్డుకోవాలనేటువంటి స్థితిని అది తెలియజేస్తుంది. సో
సో అట్లాంటి పరిస్థితుల్లో మరి మేము బీసీల తరఫున పోరాడుతున్నటువంటి సంఘాలం 100% మేము బీసీల కొరకు పిటిషన్ వేస్తాం. మేము కూడా ఇంప్లీడ్ అవుతాం, మేము కూడా పోరాటం సాగిస్తాం. ఎస్ ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. నెక్స్ట్ మనకి అందుబాటులో బీజేపీ నుంచి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఎస్ ఆర్ కృష్ణయ్య గారు, మీరు చెప్పండి, రిజర్వేషన్ల కోసం నమస్తే అండి. రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు, ఏంటి తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు? నమస్తే మేడం. రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ల కోసం ఇటు హైకోర్టులో కొట్లాడతాము, ఆ తర్వాత సుప్రీంకోర్టులో. ఈరోజు సుప్రీంకోర్టులో ఆ గోపాల్ రెడ్డి అనే అబ్బాయి వేసినటువంటి కేసు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అందుకేం తొందర, ఇక్కడ హైకోర్టులో కేసు ఉండగా కూడా తొందర వాటి జంపింగ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు పోయి ఏం మామూలు మొదలు రావడతాయంటని చెప్పి కేసు ఇచ్చురాడా. అందుకే సుప్రీంకోర్టు తిట్టుకుంటా రిజెక్ట్ చేసింది. ఇక్కడ కూడా చెప్తున్న అందరికీ, మేము అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కోఆపరేటివ్, ఇప్పుడు జాబ్లలో కూడా అగ్ర కులాలకు 30 మార్కులకు జాబ్ వస్తుంది, బీసీలు 60 మార్కులు వస్తే కూడా జాబ్ వస్తలేదు. అన్ని జాబ్లన్నీ అగ్ర కులాలకు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. మళ్ళా సర్పంచులు ఇన్ని రోజులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, ప్రాపర్టీస్ వాళ్ళే, కంపెనీలు వాళ్ళే. చివరకు మాకు సర్పంచ్ పదవికి వస్తే కూడా ఓర్వలేక దాని మీద కేసు వేస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది, అంత ఈజీగా వదిలిపెట్టేది లేదు. ఇన్ని రోజులు చదువు కోసం, ఉద్యోగాల కోసం, వాటా కోసం కొట్లాడాం, ఇప్పుడు అధికారం కోసం కొట్లాడతాం, ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడే రోజు వస్తుంది. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కూడా హైకోర్టులో కూడా ఈ రోజు ఇంప్లీడ్ కేసు వేసినాము, తప్పనిసరి పెద్ద ఎత్తున కొట్లాడతాం. బీసీలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరు కూడా హైకోర్టులో కేసులు వేయండి, కొట్లాడదాం. న్యాయం మన వైపు ఉన్నది, ధర్మం మన వైపు ఉన్నది, ప్రకృతి మన వైపు ఉన్నది. కాబట్టి కేసు గెలుస్తాం. ఏం అరాలు తప్ప కాదు, ప్రజాస్వామ్యం. మనకు అప్పుల వాటా ఇస్తారు, ఆస్తుల వాటా ఇవ్వరా? ఏం తమాషానా? ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరి సొత్తు కాదు. ఈ దేశ సంపద మేము సృష్టించినాం, ఈ దేశానికి సేవ చేసినాం మేము. ఇంకా మాకు అన్యాయం చేసుకుంటా పోతే ఊరుకునే ప్రశ్నే లేదు. బీసీలందరూ, ఇది ఆకలి పోరాటం కాదు, అన్యాయం మీద జరిగే పోరాటం కాదు, అవమానం మీద జరిగే పోరాటం. కాబట్టి బీసీలందరూ తిరగబడే రోజు ఆసన్నమైంది. అందుకు సోదరులే బాధ్యత, రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళే బాధ్యత. వాళ్ళు కొందరు వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం దాని వెనక ఎవరైనా నాయకులు ప్రోత్సహించవచ్చు, కానీ వారి సమాజానికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్నిట్లో మేము వాటా అడిగినప్పుడు వారి సమాజంను ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కరు. గ్రామాలంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కాబట్టి అక్కడ మా ఓట్లు మేము వేసుకుంటాం అనే దశకు ఈ సమాజం చీలిపోతుంది. మనం భారతీయ సమాజం గొప్ప సమాజం, చీలొద్దని చాలా ఓపికగా పద్ధతి మీద కొట్లాడుకుంటూ వచ్చినాం. ఏంటిది? చదువు కోసం కొట్లాడినాం, ఆ తర్వాత ఉద్యోగాల కోసం కొట్లాడినాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి. మేము చదువుకుంటాం, మేము చదువుకుంటే భారతదేశం అభివృద్ధి అనే విశాల దృక్పథంతో కొట్లాడినాం. ఈ రోజు మళ్ళా ఆ తర్వాత రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్లాడుతున్నాం, ఉద్యోగాలలో వాటా కావాలని కొట్లాడాం. అన్ని ఒక అన్నదమ్ముల పంచాయతీ, ఇది పాలన పంచాయతీ. ఇది అన్నదమ్ములు తమ వాటా కోసం ఒక్క తల్లి పుట్టిన బిడ్డలే కొట్లాడి వాటా కోసం కొట్లాడి తీసుకుంటారు. మేము ఈ దేశంలో భారత మాత బిడ్డలం. మేము మా వాటా మాకు ఇవ్వమని కొట్లాడితే ఎందుకు ఈ పంచాయతీ, ఎందుకు ఈర్ష్యాద్వేషాలు, ఎందుకు ఈ ఓర్వలేనితనం? కాబట్టి మార్చుకోవాలని చెప్పి నేను మర్యాదగా అందరి అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లాంటి ఆలోచనలు వద్దు. మనం 100 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాం, కలిసి జీవిస్తున్నాం. ఊళ్ళ వరుసలు పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం, అన్న, తమ్ముడి, మామ, కాకాయ అని మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటి సందర్భంలో బీసీలకు లేక వచ్చిన ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలు. ఎస్ కృష్ణ గారు, మొత్తానికి మనం చూసుకుంటే హెచ్సిలో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించాలని మొత్తానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగబోతుంది కదా, సో మీరు అంటే ఎలాంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మీరు ఏం చేయబోతున్నారు, ఏంటి అసలు? హైకోర్టులో కొట్లాడతాం. అది ఒక రోజుతో తెగే పంచాయతీ కాదు. ఇది చాలా పెద్ద ఎత్తున చాలా కేసులు ఉన్నాయి, చాలా మంది ఇంప్లూడ్ అవుతున్నారు. అందరు బీసీ నాయకులు, బీసీ సామర్థ్యంలో ఉన్న చాలా మంది కేసులు వేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు,
చాలా రోజులుగా 50 ఏళ్ల నుంచి నేను ఒక్కని కొట్లాడినా. ఇప్పుడు కొట్లాడేటోళ్ళు చాలా సంఘాలు వచ్చినాయి, చాలా మంది నాయకులు వచ్చిండ్రు, చాలా మంది సైన్యం తయారైనరు. అందుకు బర్డను అందరి మీద మోపి సమిష్టి బాధ్యతగా అందరం కొట్లాడదాం, అందరం బాధ్యత తీసుకుందాం. ఈ సందర్భం పోతే మళ్ళా సమయం రాదు. ఇప్పుడు దీన్ని దక్కించుకోవాలి. ప్రభుత్వం మనం అడిగిన ప్రకారం ఇచ్చారు. జీవో ఏమంటే జీవో ఇచ్చారు, డెడికేషన్ కమిషన్ ఏమంటే డెడికేషన్ కమిషన్ ఇచ్చారు. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయ పద్ధతి ఉంది. కాబట్టి కేసు బలంగా ఉంది. ఇప్పుడు దక్కించుకోకపోతే ఇక ఎప్పుడు దక్కించుకోము. ఇది ఒక మోడల్ కావాలి దేశానికి. అదే అన్ని రాష్ట్రాలు వేరు, ఈ రాష్ట్రం వేరు. అన్ని రాష్ట్రాలలోనేమో ఇంత బలమైన బీసీవాదం లేదు, ఇక్కడ బలంగా బీసీవాదం ఉంది. అన్ని పార్టీలు బీసీ సీఎం అని నినాదం ఇస్తున్నాయి. కాబట్టి బీసీలందరూ సమిష్టిగా శాంతియుతంగానే ప్రజాస్వామ్య పద్ధతి లోపలనే పోరాడదాం, రిజర్వేషన్లు నిలబెట్టుకుందాం. ఇది దేశానికి అందరికీ ఆదర్శం కావాలి. భవిష్యత్తులో చట్ట సభలో రిజర్వేషన్లు రావడానికి ఇది పునాది కావాలి. అంతవరకు